నమస్తే నేను సంజన ఇక అప్డేట్స్ చూస్తే తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు జూబ్లీహిల్స్ బైపోల్స్ పై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో ఉండవల్లి నివాసంలో భేటీ కానున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈసారి టీడీపీ తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే జూబ్లీహిల్స్ బైపోల్స్ పై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో ఉండవల్లి నివాసంలో భేటీ కానున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈసారి టీడీపీ తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలు అందిస్తారు. కొండలు చెప్పండి. గుడ్ మార్నింగ్ సంజన. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో కూడా భేటీ కానున్నారు. సాయంత్రం ఉండవల్లి చంద్రబాబు నివాసంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ నేతలను కూడా పిలుచుకొని ఇక్కడ సమావేశం కానుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా తెలంగాణలో వ్యవహరించాల్సిన తీరుపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు నేతలకైతే దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా కనపడుతుంది. అయితే ఈ మధ్య ఏదైతే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ రెండింటి మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టనున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గతంలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భం ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లు కూడా ఎక్కువగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ మీటింగ్ కి ప్రాధాన్యత సంతరించనుంది. అయితే ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే దాని మీద కూడా ఈ రోజు తెరపడనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏపీలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలా లేదా ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలా అనే దాని మీద కూడా సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలతో కూడా చర్చించనున్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలనే దాని మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశన చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి జూబ్లీహిల్స్ అత్యధిక మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత ఎమ్మెల్యే బీఆర్ఎస్ కి చేరిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. కానీ పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలంగాణ నేతలకు కూడా దిశానిర్దేశన చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. సంజన. కొండల్లో చెప్పండి, ఇక మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ టీడీపీ తెలంగాణలో కూడా పోటీ చేయబోతుందనే మాటలైతే ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. సో కూటమి లాగా పోటీ చేయబోతుందా లేకపోతే ఓన్లీ టీడీపీయే పోటీ చేసే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బీజేపీ ఉంది కాబట్టి.
ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలు ఉన్న నేపథ్యంలో అటు తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా అడుగులు ముందుకు వేస్తుందంటూ కూడా కొంతమంది బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అంటే ఏపీలోనే కూటమి ప్రభుత్వం ఉంటుందా లేదా తెలంగాణలో కూడా ఉంటుందా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏదైతే జరగబోయే మీటింగ్ ఉందో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తుంది అని ఊహాగానాలు వినపడుతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి, మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ మూడు పార్టీలకు సంబంధించి ఏదైతే తెలంగాణలో ముందుకు వెళ్తుందా లేదా తెలుగుదేశం పార్టీ ఒకటే తెలంగాణలో పోటీ చేస్తుందా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏదైతే ఈ రోజు జరగబోయే మీటింగ్ లో ఏం చెప్తారనేది కూడా ప్రజలు అంటే తెలంగాణ ప్రజలు కూడా అంటే తెలంగాణలో గతంలో నుంచి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా భారీ మెజార్టీ గెలుపొందిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓటింగ్ అలాగే ఉందంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు జరగబోయే మీటింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి తెలంగాణ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఫస్ట్ ఈ తెలంగాణ నేతల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పోటీ చేయాలా లేదా కూటమి ప్రభుత్వమైన బీజేపీకి మద్దతు ఇవ్వాలనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ కు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్లారిటీకి కూడా అటు బీజేపీ పెద్దలతోనూ ఇటు తెలంగాణ తెలుగుదేశం నాయకులతో కూడా మాట్లాడిన తర్వాత కానీ దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. సంజయ్ కొండల్లో మనం చూసుకున్నట్లయితే ఎన్నికల కమిషన్ నిన్ననే ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తేదీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ తెలంగాణలో పోటీ చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో సో టీడీపీ అభ్యర్థులు అయితే ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకైనా సరే అభ్యర్థులు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే టీడీపీ ఓటు బ్యాంకు తెలంగాణలో ఉన్నదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు చెప్తున్న నేపథ్యం అయితే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చిందో ఆ బీఆర్ఎస్ టీడీపీని తెలంగాణలో లేకుండా చేస్తామని అప్పుడు చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాత నేపథ్యం చూడొచ్చు మనం తెలంగాణలో ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీ గెలవని పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో అసలు పోటీ కూడా చేయని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే టీడీపీ ఓటు బ్యాంకు ఉంది అని తెలుగుదేశం పార్టీ నమ్ముతున్న నేపథ్యంలో ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి జూబ్లీహిల్స్ లో అభ్యర్థి కూడా ఇప్పుడు లేని పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా ఎవరైనా తెర మీదకి రావచ్చు. తెలుగుదేశం పార్టీ అంటే ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ. గతంలో దాదాపు 20 ఏళ్ల పాటు ఉమ్మడి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రూలింగ్ లో ఉన్న పార్టీ కాబట్టి అప్పటి నుంచి కూడా ఓటు బ్యాంక్ అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు అనూహ్యంగా ఎవరైనా తెర మీదకి వస్తారా లేదా బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీ ఏదైతే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి మద్దతు ఇస్తుందా లేదా తటస్థంగా అటు పోటీ చేయకుండా ఎవరికి మద్దతు ఇవ్వకుండా ఉంటుందా అనే దాని మీద కూడా ఈ రోజు ఈ మీటింగ్ లో ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు బీజేపీ పెద్దలతో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సంజన సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ ఎలక్షన్స్ కి సంబంధించి ఎవరు పోటీ చేస్తారు ఏంటి అనేది సో ఉండవల్లిలో భేటీ తర్వాత అప్డేట్ బయటకు వచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలతో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ విషయాలన్నీ కూడా అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పోటీ చేస్తే మనకి ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా క్లారిటీ తీసుకొని ఉన్నారు. దీంతో పాటు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఒకవేళ మనం పోటీ చేస్తే క్యాండిడేట్ ఎవరు ఉన్నారనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. లేదంటే ఏదైతే బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత లేదా బీజేపీ అభ్యర్థికి మనం మద్దతు ఇవ్వాలనే దాని మీద కూడా ఈ రోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో ఇంకోసారి మళ్ళీ తెలంగాణ నేతలతో అటు బీజేపీ నేతలతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది. సంజయ్ ఓకే రైట్. థ్యాంక్ యూ కొండలరావు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.